పంట నమోదు కార్యక్రమానికి ఇప్పుడు డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమం అనే పేరు పెట్టినట్లు రాచర్ల మండల వ్యవసాయ శాఖ అధికారి మెహబూబ్ బాషా తెలిపారు. రాచర్ల మండల పరిధిలో మొత్తం 12 రైతు సేవా కేంద్రాలున్నాయని గత 45 రోజులుగా పంటల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన వివరించారు. నమస్కారం అండి. నా పేరు షేక్ మహబూబ్ బాషా, మండల వ్యవసాయ అధికారి రాచర్ల. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పంటల నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. రాచర్ల మండలంలో మొత్తము 12 రైతు సేవా కేంద్రాలు ఉన్నవి. 12 రైతు సేవా కేంద్రాల పరిధిలో పంట నమోదు గత 45 రోజుల నుంచి మొదలు పెట్టుకొని చేయడం జరిగింది. ఈ సంవత్సరము పంట నమోదు కార్యక్రమం డిజిటల్ క్రాప్ సర్వే అని మాడిఫై చేసి ప్రభుత్వం వారు కొత్తగా చేయడం జరిగింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో ఆధారంగా ప్రతి రైతు పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ జియో కోఆర్డినేట్స్తో 20 మీటర్స్ పరిధిలో అక్కడ రైతు పొలం దగ్గరికి వెళ్తే కానీ అక్కడ మనం పంట నమోదు చేయడానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు కూడా మనకి రాచర్ల మండలంలో 35,312 ల్యాండ్ పార్సిల్స్, అంటే ఇప్పుడు మనం ల్యాండ్ పార్సిల్స్ అని చెప్పుకుంటున్నాము. ప్రతి సర్వే నెంబరు మనం చేయాల్సి వస్తుంది కాబట్టి 35,312 ల్యాండ్ పార్సిల్స్లో ఇప్పటి వరకు కూడాను 15,500 ల్యాండ్ పార్సిల్స్ చేయడం జరిగింది. అంటే 50% దగ్గరలో చేయడం జరిగింది. ఇంకా 50% ల్యాండ్ పార్సిల్స్ మనకి చేయవలసి ఉంటుంది. ఈ పంట నమోదు అనేది ఈ నెల 15 వరకు కూడా మనకి అవకాశం ఇచ్చారు. ఈ 15 రోజుల లోపల రైతు మనకు గ్రామాల్లో పంట వేసింది, అలాగే పంట వేయనిది కూడా నో క్రాప్ అని ఆప్షన్లో మనకి పంట వేయకపోతే బీడు భూములు కూడా పంట నమోదు చేయాలి. గ్రామంలో పంట ఉన్నది, పంట లేనిది అంటే టోటల్గా మనకు డిజిటల్ క్రాప్ సర్వేలో ల్యాండ్ సర్వే నంబర్స్ పార్సిల్స్ అన్నీ కూడా మనకి నమోదు చేసుకోవాలి. కాబట్టి రైతులు ఎవరైనా కానీ పంట వేసి ఉండి మిస్ అయ్యి ఉంటే మాత్రము మన రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి పంట నమోదు చేయించుకోవాలి. ఈ పంట నమోదు పూర్తయిన తర్వాత మనకు ఒక లిస్టు, ఫార్మర్స్ ఎలిజిబిలిటీ లిస్టు ఒకటి మనం గ్రామ సభ ఏర్పాటు చేసి డిస్ప్లే చేస్తాము. అక్కడ ఎవరైనా కానీ అభ్యంతరాలు ఎవరైనా ఉంటే పంట నమోదులో మనకు పంట వేసి నమోదు కాకపోయినా కానీ, అలాగే సర్వే నెంబర్ తేడా కానీ, అలాగే వెరైటీలో మార్పు కానీ, అలాగే మనకు ఇరిగేషన్ సోర్స్ మనకు అలా అటువంటి ఏదైనా చిన్న తప్పిదాలు ఏదైనా ఉంటే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకొని తర్వాత సోషల్ ఆడిట్ నిర్వహించి 2 రోజుల తర్వాత పూర్తిగా లిస్టు మనకి ఈ డిస్ప్లే చేస్తారు. ఒకసారి మనం ఫైనల్గా డిస్ప్లే చేసిన తర్వాత పంట నమోదు లిస్టు ఇంకా తర్వాత మనకి క్లోజ్ అయిపోతుంది. సో దయచేసి రైతు సోదరులందరూ కూడా ఎవరైతే ఇంకా ఎవరు తెలియని వాళ్ళు పంట నమోదు అనేది చేయించుకోవాలి. అలాగే ఈ బీడు భూములు, ఖాళీ పొలాలు ఖరీఫ్ సీజన్లో ఖాళీ ఉన్నాయి, తర్వాత మేము రబీలో వేసుకుంటాం కదా అని చెప్పి కొంతమంది రైతులకు సందేహం ఉండొచ్చు. తర్వాత కూడా రబీలో మీరు ఏదైతే పంట వేశారో మళ్ళీ యాప్ అనేది డిజిటల్ క్రాప్ సర్వే యాప్ అనేది మళ్ళీ రబీలో కూడా అవే సర్వే నెంబర్స్ వస్తాయి కాబట్టి రబీలో పంట వేస్తే మళ్ళీ పంట నమోదు చేస్తారు. సో అటువంటి అనుమానాలు ఏమీ రైతులకు కలగకుండా మనకి ఖరీఫ్లో బీడు ఉంటే బీడు భూమి కిందనే మనం నమోదు చేస్తున్నాము. రబీలో మళ్ళీ పంట వేస్తే పంట వేసిన దాని కింద నమోదు చేస్తాం కాబట్టి దాని గురించి రైతుకు ఎటువంటి సందేహం అవసరం లేదు. సో దయచేసి రైతు సోదరులందరూ ఈ నెల 15 వరకు అవకాశం ఉంది కాబట్టి త్వరపడి మీరు పంట నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.